ఈ స్టోరీ విన్న తర్వాత మీకు గూస్ బంప్స్ రావడం పక్కా. ఈ స్టోరీ ఒక అమ్మాయిది. తను ఒక ఇద్దరు పిల్లలకి బేబీస్ అరౌండ్ 11 PM నైట్ కి ఆ అమ్మాయి ఆ బేబీస్ ని నిద్ర పెట్టేస్తుంది. ఆ బేబీస్ ఉన్న రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. తను గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి సడన్ గా ఒక కాల్ వస్తుంది. అండ్ ఎవరో నువ్వు పిల్లల్ని చెక్ చేసావా అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఇది ఏమైనా ప్రాంక్ అయి ఉంటుందేమో అనుకుంటుంది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. అప్పుడు గట్టిగా ఎవరో నేను నీకు అన్నాను కదా పిల్లల్ని వెళ్ళి చెక్ చేయి అని అరుస్తారు. అప్పుడు తాను చాలా భయపడుతుంది అండ్ పోలీసులకి కాల్ చేసి ఈ విషయం చెప్తుంది. అప్పుడు పోలీసులు ఆ కాల్ వచ్చినప్పుడు కట్ చేయకు, ఎందుకంటే దాన్ని మేము ట్రేస్ చేస్తాము అంటారు. అండ్ 5 minutes తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. అతను ఏం చెప్తాడంటే నేను నీకు ఎంత చెప్పినా నువ్వు పిల్లల్ని చెక్ చేయలేదా అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ అమ్మాయి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. తనకేం చేయాలో అర్థం కాదు. అయినా తను ఆ కాల్ ని కట్ చేయదు. దాని తర్వాత మళ్ళీ పోలీస్ కాల్ వస్తుంది. అప్పుడు పోలీసులు నువ్వు ఆ ఇంట్లో అస్సలు ఉండదు, తొందరగా బయటికి రా అంటారు. ఎందుకంటే తనకి ఏదైతే కాల్స్ వస్తున్నాయో అది ఆ ఇంట్లో నుంచే వస్తున్నాయి, మెయిన్లీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి. దాని తర్వాత